ప్రసంగించాల్సిందో. సభకు నమస్కారం. నా తోటి స్కూల్ కరస్పాండెంట్స్ అందరికీ, అలాగే సభకు ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి, మిగతా స్కూల్ టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఈ ఎక్సలెంట్ స్కూల్ 22వ సంవత్సర వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తుంటే స్కూల్ పేరు ఎక్సలెంట్, ప్రతి ప్రోగ్రాం కూడా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితేనేమి ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక్కసారి పిల్లలందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. ఇప్పుడు మా సత్య కొట్టండి, చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎక్కడ బ్రేక్ లేకుండా, సూపర్. ఇప్పుడు మా మిత్రులందరూ మాట్లాడితే మీకు టైం ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడేసేసి క్లోజ్ చేస్తాం. నాకు తెలుసు మీ అందరూ కూడా పిల్లల ప్రోగ్రాం ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడడం. మా పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటాడు నెల్సన్ మండేలా. అంటే చదువు గనక, మంచి చదువు చదువుకుంటే వాళ్ళ లైఫే మారిపోద్ది, ప్రపంచమే మారిపోద్ది. ఆ ఇంట్లో కనుక చూస్తే వాళ్ళ లైఫే మారిపోద్ది. నేనే ఎగ్జాంపుల్. మా అమ్మ నాన్న చిన్న వ్యవసాయదారు కుటుంబం, వేలుముద్ర వేస్తారు, ఇద్దరు చదువుకోలేదు కూడా. నా అదృష్టవశాత్తు వాళ్ళు స్కూల్కి పంపించి చదివించారు. ఇవాళ మీ అందరి దయ వల్ల చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. కాబట్టి మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటే చదువు, చక్కని చదువు ఇప్పించండి. తర్వాత మొబైల్స్ వచ్చి ఈ టీవీలు కానీ మొబైల్స్ కానీ పిల్లల్ని పాడు చేస్తున్నాయి. మీరు మొబైల్ ఆపితేనే మీ పిల్లలు ఆపుతారు. కాబట్టి మీరు టీవీ కానీ మొబైల్ కానీ మీరు చూడకుండా మీ జీవితాన్ని త్యాగం చేస్తే నిజంగా మన ఇంట్లో ఒక మంచి చదవరి ప్రొడ్యూస్ అవుతాడు. ఆ మంచి చదువుకున్నాడు ప్రొడ్యూస్ అయితే మన జీవితమే మారిపోతుంది. మీరందరూ కూడా మీకున్నటువంటి ఈ టీవీలని కానీ మొబైల్స్ కానీ త్యాగం చేస్తారని మనం చేస్తూ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇందాక తమ్ముడు ఒక ఆయన చెప్పాడు, పెద్ద స్కూల్స్లో వేస్తే స్ట్రెస్ అని చెప్పేసి చెప్పింది వాస్తవం. వాళ్ళు ఏంటంటే ర్యాంకులు మార్కులు అని చెప్పేసి దీనిలో ఉంటారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఏం ఉండదు. ఒక 100 మంది పిల్లలకి 5గురికో 6గురికో ఫోకస్ చేస్తే వాళ్ళకే చెప్తారు, మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టేస్తారు. బట్ ఈ బడ్జెట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుగడ గురించి ప్రతి పిల్లడి మీద కూడా ఫోకస్ చేసి నాణ్యమైనటువంటి విద్యను ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు చిన్న స్కూల్ని ప్రోత్సహించండి, మీ పిల్లలు మంచి విద్యావేత్తలుగా తయారవుతారని చెప్పేసి మనం చేస్తూ, మన ఎక్సలెంట్ సత్య గురించి మీకు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఎక్సలెంట్ సత్య మంచి సామాజికవేత్త. అంటే రకరకాల ఆర్టికల్స్ అన్నీ రాస్తూ ఉంటాడు, న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సమాజాన్ని మార్చాలనేటువంటి దృష్టిలో మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి స్కూల్లో మీ పిల్లలు చదివిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలందరికీ కూడా మంచి క్యారెక్టర్తో, విలువలతో కూడినటువంటి విద్య మా సత్య అందిస్తున్నందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ చాలా బాగుంది.